కూడా తేడా లేదు. మరి ఏంటి ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే డెఫినెట్గా రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. 4 పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. బీజేపీ జనసేన టీడీపీతో పోలిస్తే బీజేపీ జనసేనకు మరింత సన్నిహితం. రేపు అనివార్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2029 2034 ఆ తర్వాత అయితే రాజకీయం చేయలేడు కదా. అనివార్యంగా ఎవరినైనా వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది. వయస్సు ఎవరికి ఆగదు, ఎంత శక్తివంతుడికైనా. అందుకే నేను 29 తర్వాత అంటాను, 34 తర్వాత అనుకుందాం. ఎప్పుడో ఒక చోట అయితే చంద్రబాబు నాయుడు షుడ్ గివ్ వే టు సంబడి ఎల్స్. ఆ ఎవరు సంబడి అన్నప్పుడు ఖచ్చితంగా లోకేష్ అవుతారు. అందువల్ల వైసీపీలో జగన్, జనసేనకు పవన్, టీడీపీకి లోకేష్, బీజేపీకి ఎవరుంటారు? వాళ్ళు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి పెట్టుకున్నారా తెలియదు మనకు. సో ఏదున్నా ఈ ముగ్గురైతే గ్యారంటీ, పవన్, లోకేష్, జగన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూటమి నిర్మాతలో ఒకరు. కూటమి విజయవంతం కావటానికి గేమ్ చేంజర్. చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఈ అధికారంలోకి వచ్చాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతి మాట జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా తాజాగా మీకు తిరుపతి తొక్కేసలాట్లు మనం చూసాం. ప్రజలు హర్షించే రీతిలో కూడా స్పందించాడు. టీడీపీ వాళ్ళ కుట్ర సిద్ధాంతాలు పట్టుకుని మాట్లాడుతున్న సమయంలో బేషరతుగా క్షమాపణ చెప్పేశాడు పవన్ కళ్యాణ్. చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్ చెప్పు అన్నాడు. ఆయన చెప్పక తప్పనిసరి పరిస్థితి. అంతకుముందు ఎవరో ఏదో అడిగితే చేస్తానా అన్నవాడు కూడా. సో ఇలా జరుగుతూ హోంమంత్రిని బహిరంగంగానే ప్రశ్నించాడు. మీరు నేను తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది అని. ఇవన్నీ కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెలలో 14 రోజులు జనంలో ఉంటాను అని ప్రకటించాడు. సో పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అసెట్ చేసుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు కన్నా తానే అధికమో అని ఎక్కడా అసెట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను పనిచేస్తున్నాననే అంశాన్ని పదే పదే చెప్తున్నాడు. కానీ అనివార్యంగా లోకేష్తో కంపేర్ చేసినప్పుడు అసెట్ చేసుకున్నట్టే అవుతుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ లోకేష్తో కంపేర్ చేసుకొని పనిచేస్తున్నాడు అని అనుకోను. కానీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో చంద్రబాబు ఆధిక్యత. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ల విషయం వస్తే అనివార్యంగా పవన్ కళ్యాణ్కి ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన ఆ రోల్ ప్లే చేశాడు కనుక. ఇది సహజంగానే టీడీపీలో చిన్న విషయం సార్. మరి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ సీనియర్ కదా రాజకీయాల్లో. జూనియర్లు ఉండాలండి రాజకీయాల్లో. మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియర్, అసలు అర్థం లేని ప్రశ్న అది. సీనియర్లు రాజకీయాలు అదే గవర్నమెంట్ బ్యూరోక్రసీ అండి. మోడీ కన్నా చంద్రబాబు సీనియర్ కదా. మరి మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఎందుకు అయ్యిండు? చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ లో లేరా? బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మరి ఆ ప్రశ్న వల్ల ఉపయోగం ఏముంటుంది? అంటే వాళ్ళనేది అట్లాంటి ప్రశ్నలకు అర్థమే లేదు కదా. అందువల్ల అంటే నా ఫ్లో దెబ్బతినే ప్రశ్న అది, వాళ్ళ ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే అనివార్యంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అనేటువంటి కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోర్ అసర్టివ్గా, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా కనబడుతున్నాడు. ఇది టీడీపీ వారు అంగీకరించలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మరి ఎలా, మా పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నంత కాలం పవన్ కళ్యాణ్ మీకు లోకేష్కు ఆ అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఆధిక్యత సాధిస్తాడు. పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అందువల్ల అని చెప్పి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండొద్దని అనలేము. ఈ డైలమా అనేది టీడీపీలో కనబడుతోంది. ఇప్పుడు మీకు కేవీ రాధాకృష్ణ కూడా తన వ్యాఖ్యానాలు చేసినట్లు మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదు, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంతకాలం లోకేష్గా గుర్తింపు రాదు, ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కంపారిజన్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కంపారిజన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడే పెద్ద, చంద్రబాబు నాయుడే నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా వేరే రకంగా వివరించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ కంపారిజన్ వస్తే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ది ఆధిక్యత కనబడుతోంది. ఇది టీడీపీ వారు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత లేకపోయినా తమ పార్టీకి ఇది నష్టంగా ఉండే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. తమ పార్టీకి నష్టంగా ఉంది అనే ప్రమాదం ఎందుకు భావిస్తున్నారంటే
29 తర్వాత 34 తర్వాత చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండలేడు. అప్పటికి లోకేష్ ఎమర్జ్ కాడు, పవన్ కళ్యాణ్ ఏమో పవర్ఫుల్ అవుతాడు, బీజేపీ కూడా ఆయనకు అండగా ఉంటుంది. అప్పుడు రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్గా జరిగితే మా పరిస్థితి ఏంటి అని తెలుగుదేశంలో పునరాలోచన మొదలైంది. ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో జనసేనకు వ్యతిరేకంగానో జరుగుతున్నదని అనుకోను. అనివార్యంగా తెలుగుదేశం పార్టీలో అదొక రాజకీయ పార్టీ, జనసేన ఇంకో రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ తన రాజకీయ అస్తిత్వం గురించి ఆలోచిస్తుంది కదా. అందువల్ల తెలుగుదేశం నాయకులు తొందరపడకపోతే, అంటే లోకేష్కి కూడా ఈక్వల్ స్టేచర్ ఇవ్వకపోతే ఇది టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉన్న అసిమెట్రీ కాస్త పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉండే అసిమెట్రీ కాస్త టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే అసమానతలుగా, అంటే అసిమెట్రీ అంటారంటే ఈక్వల్ సిచ్యువేషన్ లేని పరిస్థితిని. సో ఇది ఎట్లా తమకు ఫ్యూచర్కు నష్టం జరుగుతుంది అనేది టీడీపీ వారి ఆందోళన. అందుకే మీకు లోకేష్ నుండి డిప్యూటీ సీఎం చేస్తే అటు టీడీపీ నుంచి డిప్యూటీ సీఎంగా లోకేష్, జనసేన నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. సో ఇద్దరు కూడా ఈక్వల్ ప్లేన్ మీద ఉంటారు అని సహజంగానే ఇది జనసేన అంగీకరించదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బట్టి విక్రమార్క కాక సీతక్కను ఇంకొకరిని ఉప ముఖ్యమంత్రి చేస్తా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. బహుశా రేవంత్ అది కోరుకుంటాడు కూడా, కానీ బట్టి విక్రమార్క కోరుకున్నాడా? మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పరమేశ్వర ఇతరులకు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతారని ప్రతిపాదన వచ్చింది. శివకుమార్ అంగీకరించలేదు కదా. అందువల్ల కర్ణాటకలో శివకుమార్ అంగీకరించినట్లు, తెలంగాణలో బట్టి విక్రమార్క అంగీకరించినట్లు, మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. ఇంకా కనీసం కర్ణాటక తెలంగాణలో పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రెండు వేరు పార్టీలు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసిన నాయకుడు తనతో పాటు మరొక ఉప ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ఒక మిత్రపక్షమైన జనసేన ఎట్లా అంగీకరిస్తుంది? సో అందువల్ల జనసేనలో ఈ ప్రశ్న, తమ నాయకుడి పవన్ కళ్యాణ్ పాత్రకు మళ్ళీ పోటీగా లోకేష్ తీసుకొస్తే మేము అంగీకరించలేము. అందువల్ల మా పోటీ లోకేష్తో ఉండకూడదు, మాకు పోటీ ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడుతో ఉండాలి. అందుకే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కూడా మేము కోరుకోవడంలో తప్పే ఉంది అని వాళ్ళు మొదలుపెట్టారు. అంటే జనసేన వాళ్ళేమో చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిపి ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు, టీడీపీ వాళ్ళేమో లోకేష్ను పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. సమస్య ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఒక ఫ్రేమ్లో చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోమో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వేరు ఫ్రేమ్లో ఉండాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఏ ఫ్రేమ్లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి వీళ్ళిద్దరు మాత్రమే ఒక ఫ్రేమ్లో ఉండాలని జనసేన